ఇలా రేవంత్ రెడ్డి కేవలం మా మెదక్ కూడా వచ్చిండు. మెదక్లో కూడా ఇట్లే చెప్పిపోయిండు. ఆడ రివ్యూ చేసి ఆడ రూపాయి ఇచ్చింది లేదు, కామారెడ్డికి రూపాయి ఇచ్చింది లేదు. అన్ని మాటలే. ఇవాళ ప్రజలకు అర్థమైంది. అదే కేసీఆర్ ఉంటే ఇట్లుండునా? పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండ్రు. ఒక్క రూపాయి అని ఇచ్చినాడే? ఎవరికన్నా వచ్చిందా? 40-50 వేల ఎకరాలు ఈ కామారెడ్డిలో ఇవాళ పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. సో నేను అందరినీ కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన బాకీ కార్డులు కూడా వస్తాయి మీకు. జర ఇంటింటికి బాకీ కార్డు తీసుకుపోండి, ప్రజలను చైతన్యపరచండి. ఇవాళ ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఇస్తా అన్నాడా? ఇప్పుడు 22 నెలలు నిండింది. 22 నెలలు ఇంటూ 2,500 అంటే ఒక్కొక్క మహిళకు 55,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు వస్తే బిడ్డ 55,000 కట్టినాకనే నువ్వు మాట్లాడాలరా అని చెప్పి గల్ల పట్టుకొని కాంగ్రెస్ వాడు నిలదీయాలి. ఇవాళ వృద్ధులు వితంతువులు 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2,000 చేసిండు కేసీఆర్. 10 అంతలు పెరిగింది. రేవంత్ రెడ్డి ఏమన్నాడే? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అవ్వకిస్తా తాతకిస్తా, 4,000 ఇస్తా, అత్తకిస్తా కోడలికి ఇస్తా. అత్త లేదు, కోడలు లేదు, 4,000 లేదు, ఇచ్చే 2,000 2 నెలలు కొత్త పెట్టిండు. ఎవరైనా ముసలిని చూడు 2 నెలలు ఎగబెట్టిండు. ఆ ఇచ్చే 2,000 2 నెలలు ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఆడవని 4,000 లెక్క ప్రకారంగా ప్రతి అవ్వకు తాతకు అత్తకు కోడలకు కాంగ్రెస్ పార్టీ 44,000 రూపాయల పెన్షన్ డబ్బులు బాకీ పడ్డది. ఎవడన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే ఆ అవ్వ కావచ్చు, తాత కావచ్చు, మా కోడలు పిల్ల కావచ్చు, బిడ్డ 44,000 పెట్టినాకనే నువ్వు ఓటు అడగాలరా అని చెప్పాలి వాడికి. రైతు బంధు ఏమైంది మీకు తెలియదా? 15,000 ఇస్తా. అప్పుడు మనం ఎలక్షన్లల్లా మనం రైతు బంధు వేస్తున్నాము అని నేను చెప్పిన. పోయిండ్రు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. బీఆర్ఎస్ పైసలు వేస్తుండ్రు, ఇయ్యద్దు ఆపాలన్నాడు. ఏమన్నాడు ఇంకా? ఇప్పుడైతే 10,000, డిసెంబర్ అయిపోతే 15,000 వస్తాయన్నాడు. వచ్చినాయా 15,000? పోయిన వానకాలం ఎగదొప్పిండు. పోయిన యాసంగి 3 ఎకరాలకు ఇచ్చిండు, మీదోళ్ళకి ఎగదొప్పిండు. మొన్న ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టాలని 12,000 ఇచ్చిండు. దానికి కూడా ఏం డ్రామా? కౌలు రైతుకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా, 15,000 ఇస్తా. ఇప్పుడు కౌలు రైతు అంటే ముచ్చటనే ఎత్తలేడేవాడు. కౌలు రైతు గురించి ఏమైనా అంటే అది రైతు కౌలు రైతు వాళ్ళే చూసుకుంటారు. ఎలక్షన్ల ముంగటనేమో రజనీకాంత్, ఎలక్షన్ అయిపోతే గజనీకాంత్. ఏం డ్రామా ఇది? అప్పుడేమో ఈయనకిత్తా ఆయనకిత్తా, ఈయనకి ఎగబెట్టా ఈయనకిత్తా ఆయనకి ఎగబెట్టాను. ఇప్పుడేమంటుండే వాళ్ళే చూసుకోవాలి.